నమస్తే. మనము లాలాజీ గారు రాసినటువంటి ట్రూత్ ఎటర్నల్ గురించి మాట్లాడుకుంటున్నాము. 2 ఇంట్రడక్షన్ పార్ట్‌లు అయిపోయాయి. ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంట్రడక్షను. ఇది చేస్తున్నాము. ఇందులో ఇందులో ఏం చెప్తున్నారు? ఆయన 1908లో ఫతేగర్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉన్నారు. ఆ 1908 నుంచి కూడా ఆయన జీవితం మొత్తం కేవలం భగవతత్వం కోసమే ఉపయోగించడం జరిగింది. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు, తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క జీవన విధానాన్ని అబ్జర్వ్ చేసి చాలా గౌరవంగా చూసేవాళ్ళు. కొంతమంది ఉపాధ్యాయులు ఆయన దగ్గరకు వచ్చి ఆధ్యాత్మిక సాధన చేసిన తర్వాత వాళ్ళల్లో చాలా మార్పు వచ్చి అందరికీ చెప్పి వాళ్ళ శిష్యుల్ని కూడా పంపించడం జరిగింది. కాకపోతే లాలాజీ గారు పెద్ద పెద్ద సత్సంగాలు అవన్నీ ఏమీ కండక్ట్ చేయకపోయినా తన దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళని మానసికంగా మార్చి పంపించడం జరుగుతూ ఉండేది. ఆయన ఏమనేవాళ్ళు, నాకు గురువు అనే పదం కంటే కూడా ఆయన చేస్తున్న పని ఒక క్లీన్ చేస్తున్నటువంటి మనిషిగా ఆయన అభివర్ణించుకున్నాడు. అంటే ఒక స్వీపర్ లాగా అనమాట. అంటే వచ్చిన వాళ్ళ యొక్క మనసులు మార్చి వాళ్ళకి ఏది ముందుకెళ్ళడానికి వాళ్ళకి అవసరం అవుతుందో ఆ విధంగా శిక్షణ ఇవ్వడం ఆయన మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయనకి గురువు అనే పదం కూడా వాడటం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన భావం ఏంటంటే ఒక ఆఫీస్లో ఒక ప్యూన్ లాగానో ఎట్లానో భగవంతుడు ఇచ్చినటువంటి పనిని చేస్తున్నాను అనేటువంటి తత్వంలో ఉండేవాళ్ళు. అంటే ఏంటి, భగవతత్వం యొక్క పని తన పరికరం ద్వారా జరుగుతుందనేటువంటి విషయంగా ఉండేవాళ్ళు తప్ప దానివల్ల వచ్చే వాళ్ళు మారారని ఆయనకేదో గర్వపడటము, మారలేదని బాధపడడం అనేటువంటి విషయాలు వాటికి ఆయన అతీతంగా ఉండేవాళ్ళు ఆ మహానుభావులు. ఆ తర్వాత రెగ్యులర్ సత్సంగ్ 1914 నుంచి కొంచెం రెగ్యులర్ సత్సంగ్స్ అవి కండక్ట్ చేయడం అది మొదలుపెట్టారు. ఆ తర్వాత 1929 ఆయన రిటైర్మెంట్ తర్వాత కంప్లీట్గా ఆయన ఆధ్యాత్మిక సేవలోకి వచ్చేశారు. ఆయన పర్షియన్ లాంగ్వేజీ, తర్వాత ఆయనకి ఉర్దూ, సంస్కృతం వీటన్నిటి మీద విపరీతమైన పట్టుంది. దానికి సంబంధించిన ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా చదివి తేలికగా భగవతత్వం అందరికీ అర్థమయ్యే విధంగా రోజుకు 2-3 గంటలు ఆయన డిక్టేషన్ ఇస్తూ ఉండేవాళ్ళట. కాకపోతే మన దురదృష్టం అవన్నీ కూడా ఏం పెద్దగా ట్రేస్ కాలేదు. కానీ ఈ ట్రేస్ అయినంతవరకు ఇప్పుడు ట్రూత్ ఎటర్నల్, తర్వాత ఇంకొక కొన్ని ఉత్తరాలు ఆయనవి మనకి కనపడ్డాయి. అవన్నీ కూడా ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థితిని, తర్వాత ఆ తేలికగా అంటే అంత సంస్కృతంలో రాసిన వేదాలు అవన్నీ కూడా తేలికగా అసలు సత్యం అంటే ఏంటి, నిజం ఆ సత్యాన్ని అందరికీ చక్కగా తేలికగా అర్థమయ్యే విధంగా ఆయన వివరించడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఆయన టీచింగ్స్ కనుక వస్తే అవి ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే, ఎవరికి కూడా అడగందే సలహా ఇవ్వద్దు. వాళ్ళ పొరపాటున కనుక ఇస్తే వాటికి వ్యతిరేక ఫలితాలే వస్తాయి తప్ప వాటిని అవతల వాళ్ళు తీసుకోరు. కాకపోతే వాళ్ళల్లో ఏదైనా లోపం కనపడితే భగవతత్వం అంతా భగవంతత్వమే కాబట్టి వాళ్ళు కూడా మారిపోయారనేటువంటి విషయంగా ప్రే చేసుకోవాలి తప్ప అనవసరంగా పోయి వాళ్ళలో సలహాలు ఇవ్వద్దు అని ఒకటి. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పారు, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవ్వరికి ఆయన చెప్పకపోయినా కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి నెగటివ్ క్వాలిటీస్ కానీ చెడ్డ అలవాట్లు కానీ వాటంతట అవే వెళ్ళిపోయేవి. దీనికి ఏం చెప్పుకుందామంటే, నిప్పు దగ్గర కూర్చుంటే వేడిగా ఉంటాం, అట్లాగే మంచు దగ్గర కూర్చుంటే చల్లగా ఉంటారు. అట్లాగే మనం పర్ఫెక్ట్ మనుషులం కనుక అయ్యి మనం గనక దైవత్వ భావానికి గనక దగ్గరవుతూ ఉన్నామంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా దైవత్వంతోనే మనకి కనపడతారు. ఎందుకంటే మనలో మనం కనుక మార్పు జరిగితే ఆటోమేటిక్గా మన దగ్గరకు వచ్చే వాళ్ళలో కూడా మార్పు జరుగుతుంది అనేటువంటి చెప్పారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, కోరికలు తగ్గించుకోమన్నారు. అవసరమైతే తప్ప వేరే వస్తువులను అవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఆ తర్వాత న్యాయంగా సంపాదించడం తప్పేం కాదు, కాకపోతే సంపాదించింది ధర్మకార్యాలకే ఖర్చు పెడితే బాగుంటుంది అని అన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోమన్నారు, ఏంటి, ఎప్పుడు కూడా మనసుని నమ్మవాకండి, అది ఎప్పుడు జిమ్మిక్స్ చేస్తూ ఉంటుంది. అందుకని మనసుని జాగ్రత్తగా కేర్ఫుల్గా గమనించుకుంటూ ఏది మంచా ఏది చెడా అని వెళ్ళమన్నట్టు చెప్పున్నారు ఆయన. ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం లేదో, మనసును కంట్రోల్ చేసుకోలేరో
వాళ్ళ ద్వారా పరమాత్మకు సంబంధించిన పనులు జరిగే క్వశ్చనే లేదని చెప్పారు. అంటే ఏంటి, ఆయన క్యారెక్టర్కి, తర్వాత మోరల్ వాల్యూస్కి అంత విలువ ఇచ్చారు ఆయన. ఆ తర్వాత ఎప్పుడు కూడా సత్యం అనేది చాలా గొప్పది అని చెప్పారు. ఆ షో చేసుకోవటం కానీ అటువంటి విషయాలన్నీ కూడా తాత్కాలికమైన, సత్యంగా ఉన్న విషయం ఎప్పుడు సత్యం కంఫర్టబుల్గా ఎప్పుడు ఒక్కలాగానే ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత ఆయన ఇంకేం చెప్పారు, మన నాలుక అనేది హృదయంలో ఉండాలి అన్నారంటే అర్థం ఏంటి, నాలుక హృదయంలో ఉండాలి అంటే హృదయ స్థానం అంటే ఏంటి, భగవంతుడు ఉండే స్థానం హృదయ స్థానం. ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడినా, ఎవరినన్నా చూసినా, ఎవరికన్నా ఏదైనా ఇచ్చినా, హృదయ స్థానం అంటే భగవంతుడి స్థానం, అంటే జ్ఞాన క్రియాశక్తి అనుభవం అన్నమాట. అందుకని ఇప్పుడు మాట కూడా అలా భగవతత్వం అనుభవం ద్వారా ఉన్నట్టే ఉండాలని ఆయన అవగాహన అయి ఉంటుంది. తర్వాత లోపల బయట కూడా మనిషి ఎప్పుడు కూడా అభ్యాస కానివ్వండి, మనుషులు కానివ్వండి, లోపల ఒకటి బయట ఒకటిగానే ఉండాలి అనేవాళ్ళు. లోపల బయట ఒకటిగా ఉండడం అంటే ఏంటి, లోపల ఉండేది ఆలోచన, బయట కనపడేది రూపం. అంటే నీ ఆలోచనని బట్టే నీకు వ్యవహారం బయట కనపడుతుంది. కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుంది, లోపల నిశ్శబ్దమే కనపడుతుంది, బయట కూడా నిశ్శబ్దమే కనిపిస్తుంది. అంటే ఏంటి, ఆ స్థితిలో మనం ఉండడానికి ప్రయత్నం చేయడం అనేది ఆయన ఉద్దేశం ఉంటుంది. తర్వాత ఆయన ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ యొక్క తప్పులు ఎప్పుడూ చెప్పి మాట్లాడరు. అవసరమైతే వాళ్ళు ఎవరన్నా మాట్లాడుకుంటూ ఉంటే ఆ విషయంలో ఏదన్నా ఉంటుంది కదా, మనం ఒక అందరూ చేసేటప్పుడు ఒకళ్ళు మంచి చేస్తారు, ఒకళ్ళు చెడ్డ చేస్తారు, ఒకళ్ళు స్వార్థంగా ఉంటారు. అటువంటప్పుడు కూడా ఆయన నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు తప్ప ఆయన ఏ జడ్జిమెంట్స్ చెప్పటం కానీ, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అనడం కానీ చేసేవాళ్ళు కాదు. ఆ తర్వాత ఆయన ఈ మిరకిల్స్ అన్నా, ఈ సిద్ధులన్నా వాటన్నిటికీ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఒకవేళ ఎవరికన్నా సిద్ధులు ఏదన్నా వచ్చినా వాటిని తగ్గించడానికి ఆయన ప్రయత్నం చేసేవాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, అహంకారం పెరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటి, ఎప్పుడైతే సాధకుడు భగవతత్వంలోకి దగ్గరవుతూ ఉంటాడో ఆయనేమి సిద్ధులు ఎక్స్ప్రెస్ చేయక్కర్లా, వాళ్ళు చేసే ప్రతి పని కూడా అది మిరకిల్గా అయిపోతుంది. అంటే ఏంటి, మిరకిల్స్ మనం ఎక్స్ప్రెస్ చేయక్కర్లా, మనం చేస్తున్న ప్రతి పని భగవతత్వంలో ఉన్న వాళ్ళ అవే మిరకిల్స్ అయిపోతాయి అన్నమాట అని చెప్పారు. ఆ తర్వాత అన్నింటికంటే గొప్ప మిరకిల్ ఏంటంటే, ఒక యానిమల్లా ఉన్నటువంటి మనిషిని భగవతత్వంలాగా మార్చగలగడం. అంటే అన్నిట్లోకి కష్టమైంది ఏంటి, ఈ భూమి మీద మనిషి మారటం. ఎందుకు మారడం కష్టం, వాళ్ళకి కూడా ఒక జ్ఞానము, ఒక మనస్సు ఉంటుంది కదా, ఆ జ్ఞానము మనస్సే కరెక్ట్ అనుకొని కూర్చుంటారు తప్ప అవతల వాళ్ళు చెప్పింది కానీ ఏది వినిపించుకోరు. విన్నట్టు యాక్షన్ చేసినా దాన్ని ఆచరణలోకి తెచ్చుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో మామూలు మిరకిల్స్ కంటే కూడా ఒక మనిషిని మార్చాలనేటువంటి విషయం చాలా గొప్ప మిరకిల్ అని ఆయన చెప్పారు. అది ఆ మార్చడం కోసమే ఈ సాధనా పద్ధతి కూడా ఆయన పెట్టారన్నమాట. తర్వాత ఇంకోటి ఏంది, మా మూడు విషయాలు ఉండాలి ఆధ్యాత్మికంగా నా ప్రగతి ఉండాలంటే అన్నారు. ఏంటి ఆ మూడు, మాస్టర్ మీద ప్రేమ, సత్సంగంలో ఉండాలి, తర్వాత మాస్టర్కి ఒబీడియన్స్గా ఉండాలి. ఇక్కడ మాస్టరు సత్సంగం అంటే ఎవరు, భగవతత్వం. బయట కనిపిస్తున్న రూపము భగవతత్వమే, లోపల ఉన్నది భగవతత్వమే. అంటే 24 గంటలు కూడా భగవతత్వంలో ఉండడం అనేది ముఖ్యమైన విషయం. తర్వాత ఆయన ఆధ్యాత్మికంగా ఆయన ఇచ్చినటువంటి కనుక దాన్ని ఏమంటారు, శిష్యులకి ఎదగడానికి ఇచ్చినటువంటి విషయాలు కనుక చూసుకుంటే, కొంతమందికి ఆయన ఏం బోధించకపోయినా వెళ్ళి సత్సంగంలో కూర్చోమనేవాళ్ళు. అంటే ఏంటి, అందరికీ ఒక రకమైనటువంటి సాధన ఆయన చెప్పలేదు. కొంతమందికి ఏమో జపం చేసుకోమన్నారు, కొంతమందికి ఏమో హృదయం మీద ధ్యానం చేయమన్నారు. ఆ తర్వాత కొంతమందినేమో శబ్దం అంటే ఓంకారం అలాంటివి చేసుకోమని చెప్పారు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సాధన చెప్పారు. కొంతమంది ఇటువంటివన్నిట్లో ఏది కూడా కష్టం అనుకున్న వాళ్ళని సర్వీస్ అంటే కర్మ చేయమని చెప్పున్నారు. అట్లా అంటే ఒక్కొక్కళ్ళకి అందరికీ ఒక రకమైనది కాదు అన్నట్టు ఉద్దేశమై ఉంటుంది. కాకపోతే అందరినీ ఆ స్థితికి తీసుకొని రావడానికైతే ఒక్కొక్క మార్గం ఒక్కొక్కటి చెప్పి ఆయన ప్రయత్నం చేశారు. తర్వాత అందరికీ కూడా కులము, మతము, తర్వాత వీళ్ళ ఆధ్యాత్మిక సాధన కరెక్ట్, వాళ్ళ ఆధ్యాత్మిక సాధన కరెక్ట్ అని ఏమనలే. ఆయన అన్ని గ్రంథాలు చదివి అందరికీ ఏ కులం మతం లేకుండా అందరికీ కూడా
ఆయన ఆధ్యాత్మికంగా ఎవరు ఎదగాలంటే వాళ్ళకి ఆయన సాధన చేయించారు. కాకపోతే ఆయన చెప్పింది ఏంటి, ఎవరు ఏ సిద్ధాంతం అయితే పాటిస్తున్నారో దాంట్లో పర్ఫెక్ట్గా చేసుకుంటూ భగవతత్వాన్ని పరిశీలించుకుంటే చాలు అన్నట్టు చెప్తున్నారు. అంటే ఇదే చెయ్యాలి అదే చెయ్యాలని చెప్పాల. ఎవరు ఏది చేస్తున్నా అల్టిమేట్ ఏంటి, సత్యం కోసం చేసేది అంటే అది 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 పాటిస్తూనే ఇది కూడా చేయమని చెప్తున్నారు. ఆ తర్వాత ఈయన విగ్రహారాధనకి చాలా సుముఖంగా అయితే పెద్దగా లేరు. ఆ తర్వాత పొగడ్తలు గిగడ్తలు కాళ్ళకు దండాలు పెట్టడము ఇటువంటివన్నీ కూడా ఆయనకు నచ్చేవి కాదు. ఎందుకు నచ్చేవి కాదు, ఉన్నదంతా భగవతత్వమే అయినప్పుడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటి విషయం కాకుండా అంతా సమత్వంగా ఉండడం అనేది ఆయన అవగాహన అయి ఉంటుంది. ఆ తర్వాత ఈ జపాలు తీవ్రమైన తపాలు ఇవన్నీ కూడా ఆయనేం ప్రతిపాదించాల. సింపుల్గా హృదయం మీద ధ్యానం చేసుకుంటే చాలు అని చెప్తూ కొంచెము అంటే ప్రేయర్ చేయడం. అంటే ప్రేయర్ అంటే ఏంటి, ఆర్తిగా అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే నాట్ మెటీరియల్గా కాదు, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటువంటి ప్రేయర్ స్థితిలో ఉండమని ఆయన చెప్పున్నారు. ఆ తర్వాత ఆయన ఏం చెప్పారు, గురువు అనేవాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే అవసరమే. మంచిగా మనకు సరిపోయినటువంటి గురువు సత్యం తెలిసి స్వార్థం లేకుండా ఉన్న ఏరియాలో ఉన్నటువంటి గురువు కోసం ఒక్కసారి బాగా ప్రయత్నం చేసి ఆ గురువుని నమ్మిన తర్వాత ఒక శవం ఎట్లా అయితే ఉంటుందో అట్లా మనకు సంబంధించిన సాధనని ఆ గురువు చేతిలో పెట్టమన్నారు. అంటే ఏంటి, అంతే అంత నమ్మకంగా గురువు ఏది చెప్తే దాన్ని చేసుకుంటూ పోవటం అన్నమాట. అది తర్వాత ఇంకేం చెప్తారు, మన శిష్యులకు ఆయన ఏం చెప్పేవాళ్ళు, ఎవరైతే శిష్యుల్ని ఇబ్బంది పెడతారు అని అనుకున్నారో వాళ్ళతోటే ఆయన్ని స్నేహం చేయమని చెప్పేవాళ్ళు. చేసిన తర్వాత వాళ్ళైతే వీళ్ళకి ఏది చేస్తే బాధ అవుతుంది అని భావించారో వాళ్ళకి ఆ బాధ కలిగించకుండా ఉండేట్టుగా ప్రవర్తించమన్నారు. అల్టిమేట్ ఏంటి, ఎవరికి వాళ్ళు ఊరికి చదివిందో వినడము కాకుండా ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా అనుభవానికి తెచ్చుకోవాలని ఆయన ఉద్దేశం అన్నమాట. తర్వాత ఇంకా ఏం చెప్పేవాళ్ళు, ప్రతి నిమిషం కూడా భగవతత్వానికి కృతజ్ఞత చూపించమని చెప్పారు. అంతే కదా, ఆ కృతజ్ఞత వల్లనే ఆ కృతజ్ఞత చూపించమన్నారు. తర్వాత ఎప్పుడైతే ఆ కృతజ్ఞత అభావంతో ఉంటారో అవి ఎప్పుడు కూడా మంచిగా జరుగుతూనే పోతూ ఉంటాయి అని అంటారు. తర్వాత ఇంకొక ఇందులో ఒక కోడ్ ఏం చెప్పారంటే, భగవంతుడు అనేవాడు రెండు స్థలాల్లో ఉంటారు. ఒకటేమో స్వర్గంలో, రెండు ఎవరైతే కృతజ్ఞతాభావంతో ఉంటారో వాళ్ళ హృదయాల్లో కూడా భగవతత్వం ఉంటుంది అని చెప్పారు. అంటే ఏంటి, ప్రతిదీ కూడా నాకే అర్హత ఉంది, నేనే గొప్ప, కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది, అహంకారం తగ్గితే వస్తుంది. అంతే కదా, మనం డబ్బులు ఇస్తున్నంత మాత్రాన అందరూ మనకింత పడుండాల్సినంత అవసరం లేదు కదా. అంటే మనకి చేసే అవకాశం ఇవ్వటమే భగవతత్వం మనకి ఇచ్చిన అవకాశం. ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో మన హృదయం మెత్తదనం అయిపోయి మనం కృతజ్ఞతాభావం పెరుగుతూ ఉంటుంది. కృతజ్ఞత ఎప్పుడైతే పెరుగుతుందో అహం తగ్గిపోతుంది. ముఖ్యంగా అది అహం ఎప్పుడైతే తగ్గిపోతుందో, అహం అసలు లేదో కోరికలు తగ్గిపోతాయి. కోరిక ఎప్పుడైతే ఉండదో మనసు ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుంది. ఇవి ఎప్పుడైతే ఉంటాయో అదే ఆ భగవతత్వం ప్రాసెస్ అణువణువు మన ద్వారా జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకేం చెప్పారు, ఆయన ముఖ్యంగా చెప్పిన వాటిలో ఆధ్యాత్మిక సాధనతో పాటు కాండక్ట్కి అంటే క్యారెక్టర్కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు. అంతే కదా, ఆయన ఇంకేం చెప్తున్నారు, క్యారెక్టర్ కనుక మోరల్ కోడ్ కనుక లేనిదే వాళ్ళ ఆధ్యాత్మిక సాధన వాళ్ళకి చాలా కష్టం అవుతుంది అని చెప్పారు. అంతే, అందుకని ఆయన కొంచెము అంటే ముఖ్యంగా ఏంది, ఎప్పుడైతే క్యారెక్టర్ అంటే ఏంటి, ఎక్కువ కోరికలు ఉంటాయి. ఎక్కువ కోరికలు ఎక్కువైతే ఉంటాయో మనసుకు విచక్షణ పోతుంది. మనసుకు విచక్షణ పోయినప్పుడు వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కోరికలు తగ్గి సాధన చేసుకుంటూ మనసును ప్రశాంతంగా పెట్టుకుని, ఇందా చెప్పారు కదా కృతజ్ఞత ఇటువంటి వాటిన్నిటిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన క్యారెక్టర్, మన కాండక్ట్ పద్ధతిగా ఉంటుంది. కాండక్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనసు నిశ్చలంగా ఉంటుంది. ఉన్నప్పుడే ఇది మంచిగా ఇది చేయడా అని మనకు విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకా ఆయన ఏం చెప్పారు, సెయింట్ అనేవాడికి 3 లక్షణాలు ఉండాలి. మూడు విషయాలు ఆయన్ని కొంచెం మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి పనికి వస్తాయి అంటారు. ఆ 3 ఏంటి, మొదటిది పర్మనెంట్ బాడీలీ ఎయిల్మెంట్ అన్నారు. అంటే ఏంటి, కొద్దో గొప్ప శరీరానికి కొంచెం అనారోగ్యం ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు కొంచెం మనం భయంగా భగవంతత్వం మీద కొంచెం గౌరవంగా
ఏం జరుగుతుందోనన్న అనుమానంగా, అంటే సాధనలో ఉంటామని ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. రెండోది ఏంటి, కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు. అంటే ఆర్థికంగా ఇబ్బందులు అంటే పేదరికం అని కాదు. బాగా ఒక 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్న ఒక 50 లక్షల డెఫిషియన్సీ వచ్చిందనుకో, అది కూడా ఆర్థికంగా కొంచెం తక్కువ అంటే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నట్టే కదా. అంటే అది ఒకటి. మూడోది వచ్చి ఎవరో ఒకళ్ళు మనల్ని విమర్శించే మనుషులు పక్కన. మరి విమర్శించే మనుషులు లేకపోతే మనం ఎలా అయిపోతాము? మనలో అహంకారం మెరిపో, నా అంత గొప్పగా ఎవరు చేయడం లేదు, నేనే 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 అంటాం. అలా కాకుండా ఎవరన్నా కాదమ్మా, కాదయ్యా, ఇది కాదు, ఇది కాదు, ఇలా ఉంది, నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పినప్పుడు కొంచెం ఓహో నేను కరెక్టా కాదా అనేటువంటి ఆలోచన అవగాహనకు వస్తుంది. ఎప్పుడైతే అవగాహనకు వస్తుందో తనకున్న ఎందుకు అవతల వాళ్ళు విమర్శిస్తారు, మనలో అహం పెరిగింది, లేదంటే కోరికలు పెరిగాయి, లేకపోతే ప్రవర్తన సక్రమంగా లేదు, ఇటువంటిప్పుడు అవతల వాళ్ళు విమర్శించినప్పుడు మనని మనం అనలైజ్ చేసుకోవటానికి పనికొస్తుంది. అల్టిమేట్ ఏంది, ప్రతి క్షణం కూడా ఈ భగవతత్వం ఇచ్చినటువంటి ఈ జీవత్వం మారుకుంటూ వెళ్ళి భగవతత్వంగా మేనిఫెస్ట్ కావాలి. అది ఆయన చెప్పింది. తర్వాత ఇంకొకటి ఏంటి, నిజమైన సాధన అంటే ఏంటి, మనసుని బ్యాలెన్స్ కావటమే, అంటే సమస్థితే. సమాధి అంటే ఏంటి, సమస్థితిలో ఉండడం. ఎప్పుడు సమస్థితిలో ఉంటాము, ఏదైనా ఒక పనికి వెళ్ళదలుచుకున్నాము, హడావుడిగా వెళ్ళిపోతాం, అప్పుడు సమస్థితి ఉండదు. నిదానంగా నిశ్చలంగా కూర్చొని ఉన్నాము, సమస్థితిలో ఉంటాము. ఆ నిదానంగా నిశ్చలంగా ధ్యాన స్థితిలో ఎట్లయితే కూర్చున్నామో 24 గంటలు కూడా మన మనస్సుని ఆ రకమైనటువంటి సమస్థితిలో ఉంచాలి. ఇప్పుడు ఆయన చెప్తున్న సాధన ఏంటి, మనం చేస్తున్న సాధన ఏంటి, ఆ మనస్సుని ఒక నిశ్శబ్ద స్థితికి, సమాధి స్థితికి తీసుకురావటమే మనం చేస్తున్న సాధన అన్నమాట. ఇంకా ఏం చెప్పారు, తక్కువగా తినడము, తర్వాత న్యాయబద్ధంగా సంపాదించింది వాడుకోవటం కనుక చేస్తే మనకు వచ్చేటువంటి అనుభవాలన్నీ కూడా ఆధ్యాత్మిక అనుభవాలైనా, తర్వాత అయితే భౌతికమైన అనుభవాలైనా కూడా సక్రమంగా ఉంటాయి. ఎందుకు మన మనసు పద్ధతిగా ఉంది కదా. తర్వాత ఇల్లు అనేది మనకి ఒక దాన్ని ఏమంటాము, మనకు ఒక ట్రైనింగ్ ప్లేసు అంతే. గృహస్థాశ్రమంలోనే మనం భగవతత్వానికి చేరడానికి కావాల్సినటువంటి వాతావరణం అంతా ఉంటుంది. పేదరికం అంటారు, ఆయన ఏం చెప్తారు, ఆయన ఫస్ట్ బాగానే జాగీర్దారులు అది బాగా ఉన్నవాళ్లే కదా. తర్వాత ఆయన ఒక ఉద్యోగం చేరిన తర్వాత ఆయన కుటుంబమే కాకుండా ఎవరికి అవసరమైతే వాళ్ళకు కూడా సహాయం చేస్తారు కదా. ఆ చేసే పరిస్థితుల్లో ఆయన ఇంకా ఏ విధంగా చెప్తున్నారంటే, ఒక్కొక్క టైంలో అయితే అందరికీ కలిపి కప్పుకోవటానికి ఒక దుప్పటే ఉండింది, ఆ దుప్పటి కూడా చిల్లులు పడుతూ ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రియాలిటీ భగవతత్వం విషయంలో ఆనందం ఉంది తప్ప, ఈ చిన్న చిన్న విషయాలను చూసి చిరునవ్వే వచ్చింది తప్ప ఇవి నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు అని అన్నారు. అంటే ఏంటి, మనకి ఎక్కడో మీరు వినే ఉంటారు కదా, మామూలు చిన్న చిన్న అనుభూతులు 50% ఆనందం అయితే, లేదా బ్రహ్మాండంగా పిల్లలు పుట్టిన తర్వాతనో, లేదా డబ్బులు సంపాదించుకున్న తర్వాతనో విపరీతమైన ఆనందం అంటే, వీటికంటే 1000 రెట్లు బ్రహ్మానందంలో ఆనందం వస్తుంది అంటారు. అంటే బ్రహ్మానందంలో ఆనందం రావడం అంటే ఏంటి, ఈ మెటీరియల్గా వచ్చిపోయే ఆనందాలన్నీ కూడా తాత్కాలికం, 2 రోజులు ఉంటుంది వెళ్ళిపోతుంది. అట్లాగే ఒక అనారోగ్యం వస్తుంది, 2 రోజులు ఉంటుంది వెళ్ళిపోతుంది. ఏదైనా సరే ఒక సంతోషం వస్తుంది, కొన్నాళ్ళు ఉంటుంది వెళ్ళిపోతుంది. అంటే అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఆనందాలే, వచ్చిపోయేవే. కానీ పర్మనెంట్గా సత్యంగా ఉండేది ఏంటి, భగవతత్వమైనటువంటి ఆనందం. అది దాని ముందు ఇవన్నీ నాకు పెద్ద మ్యాటర్ కాదు అని ఆయన చెప్పారని నాకు అర్థమైంది. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నారు, ఎవరైతే వెతుకుతారో భగవంతుడి గురించి వాళ్ళు ఆత్మ, ఎవరినైతే వెతుకుతున్నారో వాళ్ళు పరమాత్మ, అది ఆయన చెప్పారు. తర్వాత ఎప్పుడైతే ఈ ఆత్మ, అదే ఆత్మన్నా హ్యూమన్ అన్నా జీవం అన్నా అంతా ఒకటే. ఇది ఎప్పుడైతే క్లీన్ అవుతుందంటే, ఎప్పుడైతే మనకి వివేకం వస్తుందో అప్పుడు అది క్లీన్ అవుతుంది, అంతే కదా. డిస్క్రిమినేషన్ అంటే ఏంటి, వివేకం అంటే ఎప్పుడు వస్తుంది, మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు వస్తుంది వివేకం దేనికి వస్తుంది, ఇప్పుడు తెలుసు కదా మనందరికీ, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. చిత్తం అంటే ఒక చైతన్యంలో మనకున్నటువంటి మన జ్ఞానం అంతా రికార్డ్ అయ్యి ఉంది. దానికి అనుగుణంగా సంకల్పాలు వికల్పాలు మనసుకు వస్తాయి. ఈ సంకల్పం వికల్పం కరెక్టా కాదా అని విచారణ చేసేది ఎవరు, బుద్ధి చేస్తుంది. ఎప్పుడైతే మన బుద్ధికి వివేకం వస్తుందో మనకున్నటువంటి ఆత్మశక్తి పెరుగుతుంది అని చెప్పారు. పెరగడమే కాదు, అంటే ఇంకా క్లీన్ కూడా అయిపోతుంది. మనకి అక్కడ క్లీన్ కాకుండా ఉండడానికి కారణం ఏంటి, ఇంప్యూరిటీ ఏంటి కారణం, ఎక్కువ అహం, నాది నాది నాది
అనేటువంటి అహమే ఇంప్యూరిటీ. ఎప్పుడైతే నువ్వు వివేకం పెరిగిందో నీదంటూ ఏం లేదాయా, ఉన్నదంతా భగవతత్వమే అన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ నాది అనేది క్లీన్ అవుతూ ఈ భగవతత్వంలో మనం ముందుకు వెళ్తాం అనమాట. అది ఎప్పుడు సాధ్యము, మనకి వివేకం ఉన్నప్పుడే సాధ్యం అన్నమాట. అది ఆయన చెప్పింది. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పారు, భగవతత్వం మనకి జ్ఞానం అంటే చాలా ఇష్టం, కానీ భగవంతుడు ఎవరు, ఈ రూపం నామం లేనటువంటి పర్ఫెక్ట్ జ్ఞానం అనమాట. అంటే పరిపూర్ణమైన వాడు భగవతత్వం. మనది వచ్చేది, మనది లిమిటెడ్, భగవతత్వానికి వచ్చి పరిపూర్ణం అనమాట. అలాగే ఆయన ఇంకా ఏం చెప్పారు, మనిషి పర్ఫెక్ట్గా కనుక లేకపోతే పరమాత్మ జ్ఞానం అనేది చాలా కష్టము అని చెప్పారు. అంటే భగవతత్వాన్ని మనం కనుక్కోవాలి, లేకపోతే దాన్ని ముందుకు వెళ్ళాలి అంటే మనకి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి, పర్ఫెక్ట్ అవ్వాలి. మనం పర్ఫెక్ట్ అవ్వడం అంటే ఏం లేదు, మనకు ఉన్నటువంటి డిజైర్స్ తగ్గించుకోవటమే. ఏం డిజైర్స్, మెటీరియల్గా ఉన్న డిజైర్స్ తగ్గించుకుంటూ భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి ఆ ప్రాసెస్లో ఉండడమే పర్ఫెక్షన్ అనమాట. అందుకని ఎప్పుడు కూడా మనిషి ఎప్పుడు కూడా నేను భగవంతుడి యొక్క పనిని, నేను భగవంతుడి యొక్క ఆలోచనని, నేను భగవంతుడి యొక్క ఊపిరిని అనే పద్ధతిలో ఉండాలి అంటారు. అంటే ఏంటి, అర్థం ఏంటి, భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేది ఆయన భావం అనమాట. తర్వాత ఇంకోటి ఏం చెప్తారు ఆయన, ఒక చెడ్డ మనిషి అనేవాడు దేవుడి చేతిలో మట్టి, దయ్యం చేతిలో దేవుడి చేతిలో మట్టి, దయ్యం చేతిలోనేమో మైనం అంటాడు. అట్లాగే మంచివాడు ఎలాంటి, మంచివాడు దేవుడి చేతిలో మైనము, దయ్యం చేతిలో మట్టి అంటాడు. అంటే మంచి మనిషి అనేటువంటి వాడు ఏంటంటే మార్చుకుంటూ పోతాడు. దాన్నే కదా ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఈ మార్చుకుంటూ ఏమైపోతాడు, చివరికి దైవత్వం అయిపోతాడు. అది చెప్పింది. అంటే నాకు అర్థమైంది అనమాట. అంటే ఏంటి, అది మనము మారుకుంటూ వెళ్ళడమే మన సాధన. తర్వాత ఈ సాధన ఇంకా ఏం చెప్తున్నారు, ముందు మన మనసు మారిన తర్వాత, మన మనసు మార్చుకున్న తర్వాత అప్పుడు మనం చదువుకోవడానికి కనుక వెళితే ఏది శాస్త్రాలు కానీ గురువాక్యం కానీ ఇవన్నీ కూడా చదువుకుంటే అప్పుడు ఇంకా మనకి మన అనుభవంతో మనం చేస్తున్న అనుభవము, మనకు వాళ్ళు రాస్తున్నవి మనకన్నీ ఒక అవగాహనకు వస్తాయి అన్నమాట. అంటే అల్టిమేట్ ఏంది, మన సాధనలో ముఖ్యం మన మనస్సుని మార్చుకుంటూ ఉన్నారు. మనసు అంటే ఏంటి, ఆలోచనలు. మన ఆలోచనలు మార్చుకుంటూ మన ఈ చిన్న మనసు నుంచి, చిన్న మనసు అంటే నేను, నా శరీరం, నా ఇల్లు, నా వాకిలి, ఈ చిన్న వ్యవహారం దాటి భగవతత్వంలోకి మనం వ్యాపించుకుంటూ మన మనసుని వెళ్ళాలన్నమాట. భగవతత్వంలోకి మనం వ్యాపించుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ చిన్నవన్నీ ఆటోమేటిక్గా పడిపోతాయి. అప్పుడు మనం ఎలా ఉంటాము, వ్యాపించి ఉంటాం. అంటే సమిష్టిగా ఉంటాం అనమాట. సమిష్టిగా అంటే అందరినీ ఒకలా చూడడము, భేదభావం తగ్గించుకోవడం, అవన్నీ చేస్తాం. ఇవన్నీ చేయాలంటే ఏంటి, మనసు మీద మనం పనిచేసుకోవాలి. అది ఎప్పుడు కూడా నేను మాస్టర్ని, నేను గురువుని, లేకపోతే నేను సోని ఇటువంటివన్నీ తగ్గించుకొని ఒక సేవకుడిలాగా పనిచేసుకుంటూ పోవాలి అంటారు. ఎవరికి సేవకుడు, భగవంతులకు సేవకులం. భగవంతుడి పనులు మన ద్వారా జరుగుతున్నాయి అంటే ఆ జరుగుతున్నవన్నీ భగవంతుడి పనులు. సేవకుడు అని ఎందుకన్నాడు, సేవకుడికి కోపం రాదు, అహం ఉండదు సేవకుడికి, అంతే కదా. వాడిని ఒక 2000 3000 ఇచ్చి పెట్టుకుని సరిగ్గా కడగలేదయ్యా అన్నాను, అమ్మ మళ్ళీ కడుక్కొని వస్తాను పోతాను కాబట్టి అంటారు. కానీ ఎందుకు కడగాలి, నేను బ్రహ్మాండంగా గడిగాను కదా అని వాళ్ళు అనరు. అంటే సేవకుడు అంటే ఏంటి, వినయంగా ఉండేవాడు అని అర్థం, ఎదిరించకుండా ఉండేవాడు అని అర్థం. అంటే చెప్పింది పద్ధతిగా చేసుకుంటూ పోయేవాడు అని అర్థం. మనం కూడా ఏంటి, అహంభావం పోకుండా నాకే అన్నీ తెలుసు, నేనే గురువుని, నా అంతటి వాళ్ళు లేరు, నేను అందరికీ చెప్పగలను అని గొప్ప అహంకారాలు పోకుండా ఇవన్నీ జరుగుతున్నవన్నీ కూడా భగవంతుడి పనులు. ఆ భగవంతుడి అవకాశం ఇస్తేనే ఇట్లా వినయంగా ఇవేవి చెప్పటం కానీ, లేకపోతే పుస్తకం గురించి మాట్లాడుకునే శక్తి కానీ ఆ భగవంతుడు ఇచ్చినటువంటి, అదే భగవంతుడు అన్న, మాస్టర్ అన్న, మన గురువు గారన్న అంతా ఒకటే. సత్యత్వం అంటే ఉన్నది ఒకటే, సత్ అంటే ఉన్నది. ఎక్కడున్నది, మనలోనే ఉన్నది. మనలో లేదు, మనం అందులోనే ఉన్నాం, అందరం అందులోనే ఉన్నాం. అది భగవతత్వం అనేటువంటి భావం కనుక పెట్టుకుంటే ఏంటంటే నేను అనేది కొంచెం తగ్గుతుంది అని చెప్పారనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు ఆయన, ఎవ్వరికి కూడా భగవతత్వాన్ని నేను 4 రోజుల్లో ఇస్తాను, 3 రోజుల్లో ఇస్తాను, నీకు ఈ జన్మలో ఇస్తాను అని చెప్పకు, పొరపాటున కూడా అలా చెప్పకూడదు, ఎవరికి కూడా అలా ప్రామిస్ చేయకూడదు అని చెప్తున్నారు. అది ఆయన ఉద్దేశం ఏంటి,
ఆయన రాసిన చివరికి మనం ఆ పుస్తకం అంతా చదివితే అర్థమవుతుంది భగవతత్వం అంతా ఎక్కడున్నది అనే విషయం ఆయన పుస్తకంలో చాలా అద్భుతంగా చెప్పారు. అలాంటప్పుడు 3 రోజుల్లో వస్తుంది, 3 జన్మల్లో వస్తుంది, 4 జన్మల్లో వస్తుంది అని చెప్పడానికి అక్కడ ఏమీ లేదు. అది మనం బుక్ చదువుకునేటప్పుడు చూస్తాం. ఇక్కడ ఏం చెప్పింది ఏంటి, ఎప్పుడు కూడా ఎవరికి కూడా భగవతత్వాన్ని నేను ఇన్ని రోజుల్లో చెప్తాను, అలా చేస్తాను అని ఎవరికి పొరపాటున కూడా మీరు ప్రామిస్ చేయవాకండి అని చెప్పారు. ఆ తర్వాత ఇంకొకటి ఆయన ఏం చెప్తున్నారు, నీకు భగవంతుడు అంటే ఎవరు, ఆత్మ అంటే ఎవరు, ఇవన్నీ కూడా నీకు ఈ అనుమానాలన్నీ పోయినాయి అనుకో సపోజ్, అప్పుడు నీకు పెద్దగా గురువు అవసరం లేదు అని చెప్తారు. అంటే అర్థం ఏంటి, గురువు ఎప్పటి వరకు నీకు ఉండాలి, నీకు సత్యం తెలిసేంత వరకు నీకు గురువు తప్పనిసరిగా ఉండాలి. సత్యం తెలిసిన తర్వాత గురువుతో అవసరం లేదు. అంటే సత్యం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, అసలు ఉన్నదా భగవతత్వం, అసలు లేదా, నువ్వెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చావు, ఈ విషయాలన్నీ కనుక అవగాహన అయితే అవసరం లేదు అంటున్నారు. అవగాహన వచ్చిందాక సాధన తప్పదు, గురువు తప్పదు అని ఆయన ఉద్దేశం. ఆ తర్వాత ఇంకా ఆయన ఏం చెప్తారు, భగవతత్వం కోసం మనం సెర్చ్ చేయటం, గాడ్ కోసం సెర్చ్ చేయటం సహజమే. ఏంటి, దేవుడు ఏంటి, ఆత్మ ఏంటి అని మనం సెర్చ్ చేయడం కూడా సహజమే. అట్లాగే ఈ సెర్చింగ్ అంతా కూడా ఇది ఒక ఆయన ఏమంటారు, ఒక మిత్ అంటాడు. అంటే ఉన్నదో లేదో తెలియదు కదా, కానీ దాన్ని మనం సెర్చ్ చేస్తూ ఉంటాము. ఈ ఫ్యాంటసీ అంటాడు. ఫ్యాంటసీ అంటే ఏంది, ఈ భగవంతుడు ఉన్నాడా లేడా ఏంటి ఆయన కోసం వెతకటం అనేదంతా కూడా ఫ్యాంటసీ. అంటే ఒక ఇమాజినేషన్, ఒక ఊహ. ఈ ఫ్యాంటసీని పోగొట్టేది ఎవరు, అనదర్ ఫ్యాంటసీ పోగొడుతుంది అన్నాడు. అనదర్ ఫ్యాంటసీ అంటే ఎవరు, గురువు. అంటే ఏంటి, ఇది అవునా కాదా అని తెలుసుకునేంత వరకు గురువు మనం అందరం కలిపి ప్రయాణం చేయాలి అని ఆయన ఉద్దేశం అన్నమాట. తర్వాత ఎవరికైతే భగవంతుడి మీద నమ్మకం ఉండదో వాళ్ళు అంటే శరీరాన్ని పాడు చేసుకుంటారు, మనసును పాడు చేసుకుంటారు, తెలివితేటలను పాడు చేసుకుంటారు. అది అందుకంటే అంటే ఏంటి, భగవంతుడి మీద, గురువు మీద మనకి నమ్మకం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. అవన్నీ లేకపోతే ఏంటి, ఎవరేముందిలే అంతా నేనే కదా అని విచ్చలవిడిగా ఉంది వాళ్ళు దేని మీద కూడా కంట్రోల్ పెట్టుకోకుండా వాళ్ళు పాడవడమే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పాడు చేసేస్తారు. ఎందుకు, వాళ్ళకి దేని మీద గౌరవం, శ్రద్ధ, నమ్మకం, భయం లేదు కదా. అందుకని ఎప్పుడు కూడా ఆ భగవతత్వాన్ని మనం 100% నమ్మడం అనేది చాలా అవసరం అంటారు. ఆ తర్వాత ఇంకా ఏంటి, మనం ఎంత దూరం వెళ్ళాలి, మనము లోపల ఉన్నటువంటి భగవతత్వాన్ని బయటకు ప్రసారం చేస్తూ అంటే ఏంటి, ఆ భగవతత్వాన్ని బయటకు ప్రసారం చేస్తూ మన్ని లోపలికి పడేసుకోవాలన్నమాట. అంటే ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి ప్రాసెస్లోనే మన పనులు జరగాలి అనేటువంటిది అనేది మన సాధన. సాధన అంటే ఏముంది, నాది కదా, ఇప్పుడంతా నేను అంటున్నాను. ఈ నేనంతా లేదు, ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి ప్రాసెస్ 24/7 మేనిఫెస్ట్ అవుతూ ఉండడమే సాధన అంటారు ఆయన. ఆ తర్వాత ఆయన ఇంకేం చెప్తారు, రిలిజియన్ అంటే ఏంటి, ఊరికినేమో ఆచారాలు పాటించడము, ధర్మం పాటించడము, ఆచారాలు పాటించడము, ఈ తర్వాత అనుష్ఠానం అంటారు కదా, పూజ గీజ పునస్కారము, తర్వాత ఇవన్నీ కూడా రిలిజియన్ కిందకి సక్రమంగా రావు. నిజమైన రిలిజియన్ అంటే నీ మనసు వ్యాపించుండాలి. అంటే ఏంటి, లిమిటెడ్ ఏరియాలో ఉండకుండా ఏదైనా సరే నువ్వు ఆ విషయాన్ని గ్రహించడానికి అనుగుణంగా నీ మనసు ఉండాలి. ఆ తర్వాత మంచి స్పందన, గుడ్ టెంపర్మెంట్. అంటే ఏంటి, ఒక విషయం జరిగింది, కోపంగాను స్పందించవచ్చు, మంచిగాను స్పందించవచ్చు. గుడ్ టెంపర్మెంట్, మంచి భావాలు, మంచి స్పందన ఉండాలి. తర్వాత జాలి ఉండాలి, తర్వాత మర్యాద ఉండాలి. తర్వాత మన మనసు దేని మీద నిలబడితే దాని మీద ఫోకస్ పెట్టి ఆ విషయాన్ని గ్రహించేటువంటి విషయం మనసుకు, మన ఆలోచనకు ఉండాలి. ఆ తర్వాత మనమేంటో మనం తెలుసుకోగలిగిన శక్తి ఉండాలి. ఆ తర్వాత ప్రేమ ఉండాలి, తర్వాత సమత్వం ఉండాలి, తర్వాత అందరూ ఒకటే అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. అంటే ఏంటి, భేదభావం లేకుండా ఉండాలి. ఇవన్నీ ఉండడం మతం అవుతుంది, కానీ ఒక అనుష్ఠానం చేయడము, ఒక రిలిజియన్ రిచువల్స్ చేయడము మతం కాదు అని ఆయన 150 సంవత్సరాల నాడే చెప్తున్నాడు మహానుభావుడు. అంటే ఏంటి, ఆయన మానసిక స్థితి, ఆయన ఎంత ఎక్స్పాండ్ అయ్యి ఉన్నాడో, ఆయన ఎంత దైవత్వంతో దగ్గరున్నాడో మనం ఈ భావాలు చూస్తే మనకు అర్థమవుతుంది. మనం కూడా అలా భావాలు మార్చుకుంటూ ఆయన భావనలాగా ఆ భగవతత్వ స్థితికి మనం వెళ్ళగలగాలన్నమాట. అది ఆయన చెప్పింది. తర్వాత
ఆ తర్వాత ఎథిక్స్ కనుక లేకపోతే, అంటే మంచితనము, సత్యత్వము, కాండక్ట్ ఇవన్నీ లేకపోతే ఏ మతం కూడా నిలబడదు అని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఇంకేం చెప్పారు ఆయన? ఆ తర్వాత ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే, చాలామందికి భగవతత్వం తప్ప నాకేం వద్దు, సత్యమే తెలుసుకోవాలి అని కొన్ని వేల మందిలో ఒక్కళ్ళకు కూడా ఉండదు అంటారు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంది? మనం అందరం చేస్తాం కానీ ఎందుకో ధ్యానం చేస్తాము, కూర్చుంటాము అంటే మామూలుగా రొటీన్గా జరుగుతూ ఉంటాయి, కానీ రొటీన్గా జరగడం కాదు. నాకు భగవతత్వం తప్ప ఇంకా ఏం వద్దు అనేటువంటి ఆలోచన మనకి 24 గంటలు ఉండాలి. అలా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అని అంటారు. అసలు నిజంగా భగవంతుడి మీద ప్రేమ అంటే ఏంటి అని ఆయన చెప్తారు. ఆయన ఏం చెప్తారంటే, ట్రినిటీ పోవాలి. ట్రినిటీ అంటే ఏంటి? భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిని నేను ప్రేమిస్తున్నాను, భగవంతుడిని నేను ప్రేమించాను అని ఆ 3 స్థితులని ట్రినిటీ అంటారు. అంటే ఏంటి? ఎక్స్పీరియన్స్డ్. ఈ 3 భావాలు పోయిన స్థితే భగవంతుడి మీద ప్రేమ అంటాడు. నేను భగవంతుడిని ప్రేమిస్తున్నాను అన్నాను అనుకో, నేనున్నానుగా. నేనున్నప్పుడు ఇంకా నేను భగవంతుడు వేరు, నేను వేరు అయిపోయాను కదా. ఇక్కడ ఈయన చెప్పింది ఏంటి? నువ్వు వేరు, భగవంతుడు వేరు కాదు, ఉన్నది ఒకటే భగవతత్వం. ఆ భగవతత్వాన్ని నేను ప్రేమిస్తున్నాననే విషయం కూడా నీకు తెలియకూడదు అంటారు. నీకు తెలియకూడదు అంటే నువ్వు ఉండకూడదు. నేనున్నాను అంటే ప్రతిదీ టెంపరీయే, నేను లేను అంటే ఓకే భగవతత్వమే. అంటే నేను భగవంతుడిని ప్రేమించటల్లా, నేనే భగవతత్వం. నేను ఎక్కడ భగవతత్వం నేను అనుకుంటున్నాను, నేనేమి చేస్తున్నాను నేనేమనుకోను, ఎక్కడ నేను కూర్చున్నానో అక్కడి నుంచి భగవతత్వం ప్రసారం అవుతూ ఉంటుంది. అలా చేశారు ఆ మహానుభావుడు. అంతే. ఆయనను ఎక్కడ నేను దేవుణ్ణని కానీ నేను చేస్తున్నానని కానీ ఆయన లాలాజీ గారు ఎక్కడ ఎవరికి చెప్పలేదు కదా. ఇప్పటికీ మనకు ఆ వైబ్రేషన్ నడుస్తుంది కదా. 150 సంవత్సరాల తర్వాత కూడా ఆయన రాసిన పుస్తకాన్ని మనం చదువుతున్నాము అంటే ఆయన భగవతత్వ స్థితిలో ఉండే ఇవన్నీ చెప్పటం జరిగిందనమాట. అంటే ఆయనే భగవతత్వం. అంతే తప్ప ఆయన భగవంతుడి కోసం ఆయన ఏదో చేసి వేరే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పినట్టు కాదు దీన్ని బట్టి ఉద్దేశం. అంటే మనం కూడా ఎలా అవ్వాలి? నేను ఆ నాది అనేటువంటి స్థితి నుంచి అంతా భగవతత్వమే అదే జరుగుతుంది అనేటువంటి ఆ స్థితికి మనం భగవంతుడి దయవల్ల వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగే సాధననే ఆ మహానుభావుడు మనకి రూపొందించారనమాట. ఆ తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరెవరో వాళ్ళ కోట్స్ రాశారు ఇందులో. అవన్నీ మనకు అంత అవసరం లేదేమో. ఆ తర్వాత ఇంకొక ఆయన ఏం చెప్తారు? గొప్పవాడు అంటే ఎవరు అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా టెంప్టేషన్స్ లేకుండా ఉండడము, ఎలాంటి బర్డనైనా సంతోషంగా హ్యాండిల్ చేస్తూ ఉండడము, ఈవెన్ ఏమంటారు స్టామ్స్ అంటే మహా ప్రళయాలు వస్తున్నా కానీ కామ్గా ఉండడము, భయం లేకుండా ఉండడము, ఎప్పుడూ సత్యానికి, ధర్మానికి, భగవతత్వానికి దగ్గర ఉండడము, వాళ్ళని గ్రేట్ మ్యాన్ అని అన్నారని ఒక ఆయన రాశారనమాట. ఆ తర్వాత ఇంకొక ఆయన ఏం రాశారు? గొప్ప మనిషి అనేవాడు 3 విషయాల్లో మనకి కనపడతాడు. ఒకటేమో ఆయన డిజైనింగ్లోనే జనరాసిటీ ఉంటుంది. అంటే జనరాసిటీ కోసం ఆయన ఏం చేయడు, ఆయనే జనరస్. రెండోది ఏంటి? ఆయన మానవత్వంలో ఒక పని చేసే తత్వం ఉంటుంది, ఎగ్జిక్యూషన్ అనమాట. అంటే పని జరిగిపోతూ ఉంటుంది, అంటే జనరస్గా ఉంటుంది, పని జరిగిపోతూ ఉంటుంది. ఆ పనిలో కూడా ఒక మోడరేషన్ అనమాట, అంటే మధ్యస్థ ఒక బ్యాలెన్స్గా జరుగుతుంటుంది. ఆయనే జనరస్గా పని జరుగుతూ ఉంటుంది. ఆయన అది దాన్ని ఏమంటారు, దాన్ని మోడరేషన్గా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి? నేను చేస్తున్నాను, నేను జరుగుతుంది అనేటువంటి భావన లేకుండా ఆ పని వ్యక్తం అవుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? మన లాలాజీలో ఉన్నాయి. అంతే కదా. ఆయన చేస్తున్నానని ఇప్పుడు చెప్పలేదు, ఆయన జనరస్. ఆ తర్వాత అందరికీ సేవ చేసిన నేను సర్వెంట్ని, ప్యూన్ అని అన్నారు. ఆ తర్వాత ఇంకా మీకు అన్ని వివరాలన్నీ తెలిస్తే మీకు అసలు గురువు కూడా అక్కర్లేదని ఆయనే చెప్పున్నారు. అంటే ఏంటి? అంత వినయం అనమాట, అంత జనరస్. పోనీ ఎక్కడ అంత ఆయన పేదరికంలో కూడా ఎక్కడైనా ఆయన స్పందించాడా? ఎక్కడ ఆయన వ్యతిరేకంగా రియాక్ట్ అవ్వలేదు. అది కూడా ఆయన భగవతత్వానికి తీసుకెళ్ళడానికి పనికొస్తుందని అన్నారు. సో ఇంతవరకు ఆపేద్దాము. ఇంకొక 2-3 పేజీలు ఉంటుంది, అది రేపు పూర్తి చేద్దాం.